పూర్ణిమానే చంపేసిందని విషయం బయటకొచ్చింది. కానీ పోలీసులు ఎలా రాబట్టారు? హైదరాబాద్ లెక్చరర్ అశోక్ హత్య కేసుని ఛేదించారు పోలీసులు. అశోక్ ని ప్రియుడితో కలిసి భార్య చంపినట్టుగా నిర్ధారించారు. భార్య పూర్ణిమని అరెస్ట్ చేశారు మేడిపల్లి పోలీసులు. గొంతు నిలిమి చంపి గుండెపోటుగా చిత్రీకరించింది పూర్ణిమ. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, పోలీసులు ఏమన్నారు ఈ ఘటనపై? వివాహేతర సంబంధం కారణంగానే పూర్ణిమ ప్రియుడు మహేష్ తో కలిసి భర్త అశోక్ ని అత్యంత దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొదట ఆమె హార్ట్ స్ట్రోక్ గా చిత్రీకరించినప్పటికీ మాత్రం కుటుంబ సభ్యులకు కలిగిన అనుమానాల ఆధారంగా డైలెండర్ ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అశోక్ ఒంటి పైన ఉన్నటువంటి గాయాల్ని గుర్తించారు. ఆ పంటి విరిగిపోవడం కావచ్చు, ఆ తర్వాత మెడ భాగంలో ఉన్నటువంటి గాయాల్ని గుర్తించిన తర్వాత పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్ ఆధారంగా కూడా ఆయనపై హత్యాయత్నం జరిగినట్టు గుర్తించారు. సో ఇదే క్రమంలో మొత్తం కూడా ఇటు భార్య కావచ్చు, ఇంకా ఇతర సంబంధించి సిడిఆర్ అంతా పరిశీలిస్తే ఇందులో వివాహేతర సంబంధం మహేష్ తో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించి వివరాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అశోక్ 2 రోజుల ముందే వీటికి సంబంధించిన విషయం తెలిసిన తర్వాత పూర్ణిమను వారించాడు. పూర్ణిమను వారించిన తర్వాతనే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. సో ఈ గొడవలు జరుగుతున్నటువంటి క్రమంలోనే పూర్ణిమ ప్రియుడికి చెప్పిన తర్వాత ఈ మొత్తం హత్యకు స్కెచ్ వేసి అశోక్ ని హత్య చేసి ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్ గా చిత్రీకరించినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఫోరెన్సిక్ ఆధారంగా కూడా ఈ కేసుని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు. రైట్ రంజిత్. సంచలనం కలిగించిన హైదరాబాద్ లెక్చరర్ అశోక్ హత్య కేసు ఛేదించారు పోలీసులు. అశోక్ ని ప్రియుడితో కలిసి భార్య పూర్ణిమాని చంపినట్లుగా నిర్ధారించారు. భార్య పూర్ణిమాని ఇప్పటికే మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గొంతు నిలిమి చంపి గుండెపోటుగా చిత్రీకరించింది.